హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ గోంగూర నిలువ పచ్చడి. 1 మంత్ నిలువ ఉంటుందండి. రెసిపీ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ రైనీ సీజన్లో కాసింత నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైనాక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేపుకోవాలి. ఇలా వేపుతూ అందులోనే 10 or 12 ఎండుమిర్చి కూడా వేసి ఇలా బాగా వేపుకోవాలి. అన్నీ కలిపి బాగా వేపుకోవాలి. ఇలా వేపినవన్నీ వేడి చల్లగా అయినాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే తగినంత ఉప్పు కూడా వేసి ఇలా మిక్సీకి పట్టి పెట్టుకోవాలి. ఇలా మొత్తము మిక్సీకి వేసి పట్టిన తర్వాత ఇది పక్కకు పెట్టుకొని అందులోనే ఆ ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఇలాగా ముందుగా కడిగి పెట్టుకున్న నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. 2 కట్టలు గోంగూర ఇలాగా వేసి బాగా కడిగి అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలాగ వేసి బాగా వేపుకొని మూత పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్తోనే బాగా ఉడుకుతుంది మెత్తగా. ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో అలాగా మధ్యలో తీసి మూత తీసి ఇలాగా కలుపుతూ ఉండాలి. ఇలా మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా అయినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని మొత్తాన్ని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలాగా మొత్తం పౌడరు ఇంకా గోంగూర ఇలా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పక్కకి ఒక ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఉంటే ఇంగువ కూడా వేసుకొని ఇది వేడైనాక ఈ పోపు తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండి పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు కూడా నచ్చితే రెసిపీ నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.